భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం కెరీర్‌లో క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది జట్టులో సూర్య కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే 2025లో అతడి బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. గత 19 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 13.62, స్ట్రైక్ రేట్ 123, ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. సాధారణంగా ఇంత ఫామ్‌లో ఉంటే ఏ ఆటగాడైనా జట్టు నుంచి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సూర్యకు కెప్టెన్సీ ఉన్నందున మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. రోహిత్ శర్మ తర్వాత సరైన నాయకుడు లేడని భావించి సూర్యను కొనసాగించారు. ఇప్పుడు ఆ కెప్టెన్సీనే అతడి స్థానాన్ని కాపాడుతుందని విశ్లేషకులు అంటున్నారు. కెప్టెన్ కాకపోతే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వంటి యువ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం వచ్చేదనే చర్చ జరుగుతుంది. సూర్య దూకుడుతో ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు నిజమే. కానీ ఇటీవల సిరీస్‌లు, దేశవాళీ టోర్నీల్లో పరుగులు రావడం కష్టమైంది. ముఖ్యంగా స్పిన్నర్లపై స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. 4 స్థానంలో బ్యాటింగ్ చేసే కీలక ఆటగాడు ఫామ్‌లో లేకపోతే జట్టుకు పెద్ద మైనస్. చీఫ్ సెలెక్టర్ అగర్కర్, కోచ్ గంభీర్ ముందు పెద్ద సవాల్ సూర్య ఫామ్‌ను తిరిగి రప్పించడం. జట్టులో ఇషాన్, సంజు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సూర్య విఫలమైతే లోవర్ ఆర్డర్‌పై ఒత్తిడి పడుతుంది. ప్రపంచ కప్ ముందు సూర్య పాత ఫామ్ అందుకోవాలి. 2026 ప్రపంచ కప్ సూర్యకు అగ్ని పరీక్ష. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా నిరూపించుకోవాలి. లేదంటే ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ, జట్టులో పెను మార్పులు రావచ్చు. భారత్ ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచ కప్ ప్రచారం ప్రారంభిస్తుంది. ఆలోపు సూర్య బ్యాట్‌తో విమర్శలకు సమాధానం ఇస్తాడా చూడాలి.